దుర్మార్గుడు కాసేపట్లో అక్క మెళ్ళ తాళి కట్టబోతున్నాడు తాతయ్య. అయ్యో ఆలస్యం చేయకు తల్లి, వెంటనే వెళ్ళి పెళ్లి ఆపాయమ్మా. ఆపండి 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 ఆపండి. ఆ అమ్మాయి మా పక్కింటమ్మాయి కృష్ణవేణి అని చెప్పలేదా? అంత అబద్ధం ఈ లక్ష్మీనారాయణ గారు ఎందుకు చెప్పారో మీరే చెప్పమనండి. పెళ్లి చూపుల టైంలో ఇంటి నిండా అలివేణితో కలిసి తీయించుకున్న కృష్ణవేణి ఫోటోలు అలంకరించి ఉన్నాయి. ఈ అందాల రాశి ఎవరమ్మా అని అడిగితే మా పక్కింటమ్మాయి కృష్ణవేణి అని చెప్పారు. ఎంత పచ్చబద్ధం ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ లక్ష్మీనారాయణ గారినే సమాధానం చెప్పమనండి. లక్ష్మీనారాయణ గారు, మీరు కృష్ణవేణి గురించి దాచడం ఏంటి? లక్ష్మీనారాయణ గారు, అసలు కృష్ణవేణి గురించి అలా అడిగినప్పుడు మీరెందుకు అబద్ధం చెప్పారు? కృష్ణవేణి నా కూతురని నేను గర్వంగా చెప్పుకుంటాను, కానీ పక్కింటి అమ్మాయిని నేనెందుకు చెప్తాను? అదేనండి మేము అడుగుతున్నాం. కృష్ణవేణి నా కూతురని 10 మందిలో గర్వంగా చెప్పుకునే ఆ అమ్మాయి మాకు పెళ్లి చూపుల్లో, అసలు పెళ్లి చూపుల్లోనే కాదు, ఇంతవరకు కూడా అసలు మేము అడిగే వరకు నా కూతురని పరిచయం చేయలేదంటే మీరే చెప్పండి, మీరు చేసింది రైటా రాంగా? బామ్మ తలుపు తీ బామ్మ, ప్లీజ్ బామ్మ. ఏవే అక్కడ పెళ్ళి అయిపోయింది, నీ గురించి పెద్ద గొడవే జరుగుతుంది. నా గురించి గొడవ జరగడం ఏంటి? అయ్యో ముందు మీరు తలుపు తీయండి. లక్ష్మి, ఇందాకటి నుంచి వియ్యంకల్ గారు మాట్లాడుతున్నదే నాకు అర్థం కావటం లేదు. కృష్ణవేణి పక్కింటి అమ్మాయి అని మీరేమన్నా చెప్పారా? అనే అదే అప్పుడు ఏం చెప్పాము ఏందో. నసక్కుండా నోరు విప్పి మాట్లాడు. చెప్పారా లేదా? అదే అన్నయ్య, ఆ రోజు వదిన వాళ్ళు కృష్ణవేణిని పక్కింటి అమ్మాయిని చెప్పినట్టున్నారు. మా వాళ్ళు చెప్పారు, కానీ నేను చెప్పలేదు కదా మూర్తి గారు. ఊరుకోండి లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పినా మీ భార్య చెప్పినా ఒకటే. మొత్తానికి ఆ అమ్మాయి కళ్యాణ మండపానికి వచ్చే వరకు మీరు అబద్ధం చెప్పినట్టు మాకు తెలియదు. ఆ విషయం అలా ఉంచండి. అసలు అలా చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. అంటే మీ పెద్ద కూతుర్లో ఏవైనా లోపం ఉందా? పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి ఆ విషయాన్ని మా దగ్గర దాచారా? అమ్మా, మీకు చేతులెత్తి దండం పెడతాను, మీరు అలా మాట్లాడకండి. నా కూతురికి ఎలాంటి లోపం లేదు. బంగారం అమ్మా, బంగారం. బంగారం. చూడండి లక్ష్మీనారాయణ గారు, ఇలా పచ్చని పందిరితో పెళ్లాపి
ఇలా గొడవ పెట్టుకునే సంస్కారం మాది కాదు. కానీ ఒక విషయం నేను మాత్రం చాలా బాధపడి ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అదేంటో తెలుసా మీకు? ఆ రోజు విజయవాడ సంబంధమని హఠాత్తుగా అబ్రాండ్ వెళ్ళిపోవాలంటున్నారు. మీరు మాట మార్చారు. మాకు మీ సంబంధం ఇష్టం లేదని ముఖం మీద అన్నప్పుడు లక్ష్మీనారాయణ గారు నికార్సైన మనిషి అని మీ గురించి గొప్పగా అనుకున్నాం. అలాంటి మీరు కృష్ణవేణి విషయం మా దగ్గర దాచినందుకు మాకు చాలా బాధేసింది లక్ష్మీనారాయణ గారు. నా బావగారు మెత్తబడిపోయినారు. కట్నం విషయం ఎత్తరైంది. లక్ష్మీనారాయణ గారు, మీరిలా మాటకి మాట మాట్లాడుకుంటూ పోతుంటే ముహూర్తం టైం దాటిపోతుంది. మధ్యవర్తిగా నేను మాట చెప్తాను, వినండి. చూడండి మూర్తి గారు, అలివేని లక్ష్మీనారాయణ గారు కూతురే కాదు, మా ఊరందరికీ కూతురు లాంటిది. ఇలా వియంకులు అబద్ధాలు చెప్పారని పెళ్లాగిపోయిన సందర్భాలు మా ఊర్లో ఇంతవరకు జరగలేదు. లక్ష్మీనారాయణ గారు లాంటి మంచి మనిషి ఇంట్లో పెళ్లి ఆగిపోతే అది వారికే కాదు, మా ఊరందరికీ అవమానం. పెద్ద మనిషి అనే కదండి, కానీ కట్నం అడగండి. కట్నం ఏంటంటే లాంఛనాలు కూడా వద్దన్నావు. బలవంతం చేస్తేనే లాంఛనాలు తీసుకున్నావు. విలువలకు తల వంచే మనిషినండి నేను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీకిప్పుడు కట్నం కావాలా? ఎంత కావాలో అడగండి. అబ్బే, మేము కట్నం తీసుకునే బాపత కాదండి. విలువలంటే డబ్బు కాదండి. అది నీరజ, ఏంటది? అబ్బా మీరుండండి, పెద్ద ఆయన మాట్లాడుతున్నారు కదా. మీరు చెప్పండి అన్నయ్య గారు. సరే, మీరు అలాంటి వారు కాదు. లక్ష్మీనారాయణ గారు మంచి వ్యక్తి, ఆయన దగ్గర తీసుకోరు, మరి ఇంకేలా? పోనీ మీరు ₹1,00,00,000 కట్నం అడిగినా నేను ఇస్తాను, తీసుకోండి. అయ్యా, పెళ్లి కొడుకు మీరు కట్నం ఇవ్వడం ఏంటండి? అయ్యో, రే, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో దొరుకుతావేంట్రా ఎదవా? ఓ నాగరాజు గారు, కట్నం ఇవ్వడంలో గాని వాళ్ళు తీసుకోవడంలో గాని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చూసారా, మీ వియ్యంకులు కూడా దిగొచ్చారు. ఇంట్లో వాళ్ళు చేసిన పొరపాటు వల్ల మీ మనసు గాయపడిందని నాకు అర్థమైంది. దానికి పరిహారంగా 5 లక్షలు కట్నం తీసుకోండి. సరిపోవా? అయితే 9 లక్షలు ఇస్తారు, తీసుకోండి. ఇంకో 1,00,000 కూడా నాకే. సరే, మీరంతా లక్ష్మీనారాయణ గారి క్షేమం కోరేవాళ్ళు కాబట్టి నేను ఇంకేం మాట్లాడను. మరకపడినా సబ్బెట్టి రుద్దుకునే సంస్కారం ఉండి మాది. పచ్చని పందిట్లో పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల తండ్రిగా ఆయనకి ఎంత అవమానం. రేపొద్దున పేటల మీద పెళ్లి ఆగిపోయిన పెళ్లి కొడుకని మావాడి మీద నింద. ఇవన్నీ మంచి విషయాలు కావు. పెద్ద మనిషిగా మీరు ఎలా చెప్తే అలాగే కానివ్వండి. లక్ష్మీనారాయణ గారు, మీరేమంటారు? బామ్మ ప్లీజ్ బామ్మ. 3 ముళ్ళు పడే వరకు నువ్విక్కడే ఉండు. అన్నయ్య, చిన్న విషయాన్ని పెద్ద విషయంగా ఊహించుకోవడం వల్ల జరిగిన పొరపాటుది. ఇప్పుడంతా సర్దుకుందన్నయ్య, ఇంకేం ఆలోచించకండి. అక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి, ఆగిపోవాలి. బామ్మ, బామ్మ. లక్ష్మీనారాయణ గారు, రకరకాల గొడవలు వచ్చి పెళ్లి ఆగిపోతూ ఉంటాయి. పట్టుదలకు పోకుండా ఆలోచించండి. అలాగే సార్, నాకు నా కూతురు కన్నా డబ్బు ఎక్కువ కాదు. ప్రభాస్, కూర్చోనన్నా. బావగారు, ఏదైనా పొరపాటు మాట్లాడుంటే క్షమించండి. అయ్యో, అలాంటిదేం లేదు బావగారు. రండి.
మొత్తానికి మా చీటింగ్ మ్యారేజెస్ వెంచర్లో ఎక్స్ట్రాగా వచ్చిన చంద్రకళ ప్లాన్ పార్ట్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఈ పిచ్చిదాని మెళ్ళలో తాలి కట్టడం క్లైమాక్స్. హాస్పిటల్ నుంచి వచ్చిన కృష్ణవేణి ఏదో చెప్పాలని హడావిడిగా వచ్చింది. పైగా పెళ్లి ఆపండి అంటూ ఏదో ఆవేశంగా మాట్లాడుతోంది. ఈ గొడవలో పడి నేను తన గురించి మర్చిపోయాను. కృష్ణవేణి, ఎక్కడున్నావమ్మా? నా శత్రువు కూతురు పెళ్లిలో రచ్చ రచ్చ చేసి 9 లక్షలు పోగొట్టుకునేలా చేశాను. ఇదేంటబ్బా, మా విధవ చెంప మీద అక్కడ కొడితే సౌండ్ ఇక్కడి నుంచి వస్తుంది ఏంటి? ఎవరైనా తలుపు తీయండి. మాంగళ్య దేవతాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. బామ్మ, తలుపు తీ బామ్మ, ప్లీజ్ బామ్మ. బాబ్జనయ్య, చాలా థ్యాంక్స్. ఓరి నాయనో, అప్పుడే ఏదో జరుగుతుంది అనుకున్నాను. అసలు జరగాల్సింది ఇప్పుడన్నమాట. దేవుడా. ప్రతిగృహతాం ధూమాగ్రాపయామి, సాధ్యం త్రివర్తి సంయుక్తం మహ్నా మాంగళ్యం తంతు నానేన మమ. ఈ పెళ్లి నాపండి, 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 ఈ పెళ్లి నాపండి. ఎంతో మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసిన నీచుడు మావయ్య ఈ పెళ్లి కొడుకు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును మావయ్య, ఈ ప్రభాస్ వీళ్ళమ్మ వీళ్ళ నాన్న టోటల్ 420 ఫ్యామిలీ మావయ్య వీళ్ళు. టోటల్ 420 ఫ్యామిలీ మావయ్య వీళ్ళు. టోటల్ 420 ఫ్యామిలీ మావయ్య వీళ్ళు. మామయ్య గారు, ఏంటి నాటకాలు? రేయ్, ఎవరా నీకు మావయ్య? ఇంకొకసారి మావయ్య అని పిలిచావంటే నాలికి చీరేస్తాను, నాలికి చీరేస్తాను, నాలికి చీరేస్తాను. ఏంటి వాయిస్ పెంచుతున్నావు? కేకలు పెట్టి అరిచినంత మాత్రాన క్యారెక్టర్ చేంజ్ అయిపోతుందా? ఇప్పటి వరకు నీ గురించి అడిగిన మాటలకు నీ గురించి చెప్పకుండా దాచినందుకు సిగ్గుతో తలదించుకున్నాడు ఈ పెద్ద మనిషి. రేయ్, ఆయన పెద్ద మనిషి కాబట్టేరా ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నా ఇంకా నువ్వు ఇక్కడ మండపంలో ఉండగలిగావు. నా గురించి ఆయన్ని అడగడం కాదు, నన్ను అడగని చెప్తాను. చిన్నతనంలోనే అమ్మకి దూరమై నాన్న నన్ను మావి దగ్గర వదిలేసి వెళ్తే అమ్మ నాన్న అన్ని తనే. అమ్మ మాధుర్యాన్ని, నాన్న మమతని పంచిన గొప్ప మేనమావరా ఆయన. నాకు అమ్మ నాన్న దైవం అన్ని ఆయనే. ఆ లక్ష్మీనారాయణ గుళ్ళో కొలువైన దైవం అయితే ఈ లక్ష్మీనారాయణ ఈ ఊరి ప్రజల మనసులో కొలువైన మహారాజురా.
మంచితనం ఆయన ఇంటి పేరు. నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం ఆయన. అలాంటిది ఆయన తప్పు చేశారని నిలదీయడానికి ఎన్ని గుండెలురా నీకు, ఎన్ని గుండెలురా నీకు, ఎన్ని గుండెలురా నీకు? ఏంటమ్మా ఏంటి ఊరుకున్న కొద్ది లెక్చర్లు ఇస్తున్నావేంటి? నీ కంటి మేము ఎలా కనపడుతున్నాం? పక్కా 420 లా కనిపిస్తున్నారు. అన్నయ్య గారు ఏంటిది వేలెడత లేదు? ఈ పెళ్ళొచ్చి మమ్మల్ని నానా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటారే? నా మేనకోడలు అనవసరంగా ఒకరిని నిందించదు. తను ఏం మాట్లాడినా తను ఏం చేసినా కరెక్ట్. ఆ నమ్మకం నాకుంది. వసే కృష్ణవేణి, ఏంటి నువ్వు చేసే? లేవమ్మా. అమ్మా అక్క, ఇంకా పెళ్లి పెట్ల మీద కూర్చున్నావేటి? లే కృష్ణవేణి, ముందు పక్కకు రా. ఏంటండి ఏ సాక్ష్యం లేకుండా పెళ్ళాపి మా పరువు తీస్తుంటే ఎవరు మాట్లాడరా? సాక్ష్యాలున్నాయి, సాక్షులు కూడా ఉన్నారు. చూపిస్తాను. అంతవరకు ఈ పెళ్లి మండపంలో నేను తప్పు ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు, 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 వీల్లేదు. లేరా? పవిత్రమైన ఈ కళ్యాణ మండపం, పెళ్లికొచ్చిన పెద్దలు, మేళ తాళాలు, వేద మంత్రాలు సాక్షిగా ఎంతమంది అమాయకులైన ఆడపిల్ల మెళ్ళ తాళి కట్టావో నిజం చెప్పు. నన్ను ఇలా బ్యాట్ చేసి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నిజం తెలియకుండా మా ఫ్యామిలీని అన్పాపులర్ చేసి మా పరువు మర్యాదలు తీస్తున్నావు. తప్పు కృష్ణవేణి. తప్పు నువ్వు చేసి నన్నంటావేంట్రా? తప్పు చేస్తానన్న తలవంపు లేదు, కళ్ళల్లో భయం లేదు, మాటల్లో పశ్చాత్తాపం లేదు. నిజం తెలుసుకోకుండా ఇలా ముహూర్తం ముందు గొడవ పెట్టడం ఏం బాగోలేదు. అన్ని ముహూర్తాలు ఒకేలా ఉండవు, అన్ని పెళ్లిళ్ళు ఒకలా జరగవు. ఈ ముహూర్తం నీ పెళ్లికి కాదురా, నీ చావుకొచ్చింది. సంవత్సరం క్రితం వైజాగ్ లో అప్పారావు మనవరాల్ని పెళ్లి చేసుకుని మోసం చేసొచ్చా. గుర్తుకు రాలేదా నీకు? నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏ సినిమాకో వెళ్ళు, అంతేకాని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా? తల వంచుకుని తాళి కట్టించుకున్న ఆడపిల్ల జీవితాన్ని ఎగతాళి చేశా. తాళిని మొల్తాడనుకున్నావరా నీకిష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి? నాన్న ప్రభాస్, అయ్యో అయ్యో, ఒక ఆడపిల్ల నా కొడుకుని అలా కొట్టేస్తుంటే మీరంతా మౌనంగా ఉన్నారేంటండి? సాక్ష్యం చూపించి అప్పుడు కొట్టమనండి. మాస్టారు మీరేది చెప్పండి. సాక్ష్యం ఉందంటుందిగా మూర్తి గారు. ఆగండి, మాట్లాడుతుందిగా. మాట్లాడటం ఏంటండి? కొట్టేస్తుంటేను. డబ్బుల కోసం పెళ్లిళ్ళు చేసుకుంటావా? ఆడపిల్లంటే అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇచ్చి ఏటీఎం అనుకుంటున్నావురా? రాస్కెల్, రారా సాక్ష్యం చూపిస్తాను, రా. కణం ఒక అగ్ని కణంగా, రక్త కణం ఒక సమర కణంగా, కిరాత కీచక నీచమే చకుల శవాల నివాస
నివాళులెత్తగా వెయ్ వెయ్ వెయ్. అమ్మా అయ్యా సార్ చూస్తున్నారుగా ఏమిటండి మాకు ఈ గతి? మంచి కుటుంబం అని వీళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి సంబంధం కలుపుకున్న పాపానికి ఇదా మాకు శిక్ష? ఈ అమ్మాయి సాక్ష్యం చూపిస్తానని పెళ్ళాపి మమ్మల్ని బండబూతులు తిడుతుంటే మీ చెవులకు కీర్తనలాగా ఉన్నాయా? నా కొడుకును కొడుతుంటే మీకు సినిమాలా కనిపిస్తుందా? న్యాయం చెప్పరేంటండి? ఏమ్మా కృష్ణవేణి, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా? అసలు ఒక ఆడ కూతురు పెళ్లి ఆపితే అది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? అసలు నీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయని నువ్వు ఈ పెళ్లి ఆపి వాళ్ళని మోసగాలంటున్నావు? చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇక్కడున్న వాళ్ళందరి సాక్ష్యంతో నీపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తాను. నా కొడుకు కాళ్ళు పట్టుకుంటావా? సాక్ష్యం చూపించే వరకు నిన్ను వదిలిపెట్టను. అదిగో సాక్ష్యం చూడు.